చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఐఎమ్ యాంకర్ ప్రియా దాసరి. సో ఈరోజు మనం సందీప్ యూనివర్సిటీలో ఉన్నాము అండ్ మనతో పాటు ఏపీ అండ్ తెలంగాణ మార్కెటింగ్ అండ్ అడ్మిషన్స్ హెడ్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సో ఆల్రెడీ ఇక్కడ సౌత్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 3000 మెంబర్స్ ఉన్నారు. 2021 నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక 10 మెంబర్స్, దాని తర్వాత 175, దాని తర్వాత 475, దాని తర్వాత 1240 అండ్ లాస్ట్ ఇయర్ ఆల్సో 1200. సో ఎవ్రీ ఇయర్ న్యూ స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. అలాగే డెవలప్మెంట్ ఆల్సో, అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు హాస్టల్స్ కానీ, లేకపోతే సౌత్ ఫుడ్ కానీ, లేకపోతే అకాడమిక్ పర్పస్గా తెలుగు స్టూడెంట్స్కి టేక్ కేరర్స్ కానీ, సో ఇవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటా ఈ రోజున సౌత్ స్టూడెంట్స్కి సెపరేట్ హాస్టల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము, సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేసాము. అలాగే సౌత్ ఫుడ్ ప్రిపరేషన్స్కి సౌత్ షెఫ్స్ కూడా ఇక్కడ మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ న్యూలీ, అంటే స్టూడెంట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్లో వీటన్నిటిలో బిజీ ఉంటారు. సో అలాగే ఈ వీటికి స్టూడెంట్స్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా, అండ్ నిన్న ఇవాళ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తున్నాము. నిన్నేమో సందీప్ యూనివర్సిటీ ఈవెంట్ జరిగింది, ఇవాళ సందీప్ ఫౌండేషన్ ఈవెంట్ ప్రోగ్రామ్ జరిగింది. సో ఇలాగ ఆల్రెడీ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో నియర్లీ ఒక 100 నుంచి 200 మెంబర్స్ యూనివర్సిటీ స్టాఫ్స్ ఎంప్లాయ్ ఉన్నారు. ఎవ్రీ ఏరియాలో వాళ్ళ బ్రాంచెస్, అంటే యూనివర్సిటీ బ్రాంచెస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ నాసిక్ వచ్చినా సరే మనకి తెలుగు ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. 3500 పీపుల్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అంటే హ్యూజ్ అచీవ్మెంట్ అది. సో అది ఎలా సక్సెస్ అయింది అని మీరు అనుకుంటున్నారు? సో సక్సెస్ అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పబ్లిక్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఒక వీడియోలో కానీ, లేకపోతే అది రియల్గా కూడా వాళ్ళకు ఉండాలి. సో దాని గురించి మేము ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో డెమోస్ ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి ఫ్రీ విజిటింగ్స్ పెడుతున్నాం. అంటే హైదరాబాద్ కానీ, లేకపోతే ఆంధ్ర, రాయలసీమ నుంచి అక్కడి నుంచి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు విజిటింగ్ చేపించి స్టూడెంట్ ఏదైతే రియాలిటీగా చూసి, ఎందుకంటే మనం రియల్గా చూడకుండా మనం ఏదో ఆన్లైన్లోనో లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్లో చూసి ఓకే చాలా బాగుందని, చాలా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే లైవ్గా చూస్తే వాళ్ళకి ఓకే స్టూడెంట్ ఇక్కడ ఉండగలడా, వాడు 4 years తను ఇక్కడ చదవగలడా లేదా అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనం ఇక్కడ అడ్మిషన్స్ చేపిస్తున్నాం అనమాట. అంటే అడ్మిషన్ తీసుకోకముందే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు, మొత్తం కాలేజ్ చూపిస్తున్నారు, ఎవ్రీథింగ్. వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ట్రైన్ రిటర్న్ వెళ్ళేంత వరకు వాళ్ళ ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ వాళ్ళకి మొత్తం విజిటింగ్స్ మొత్తం చేపించి యూనివర్సిటీలో ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎలా టీచింగ్ జరుగుతుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి క్లాస్ రూమ్స్ ఏ విధంగా మోడర్న్ అడ్వాన్స్డ్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించిన తర్వాతే మనం అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇంత టేక్ కేర్ తీసుకోబట్టే ఈ రోజున స్టిల్ 4-5 yearsలో 3000 మెంబర్స్ వరకు అయింది. ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా రాబోతుంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ అయింది, ఇంకో 2-3 yearsలో మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్లీ సార్. సో అడ్మిషన్ తీసుకోకముందే మన స్టూడెంట్స్కి ఉండే మొదటి ప్రశ్న ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ కంపెనీ ఎన్ని కంపెనీస్తో, ఈ కాలేజ్ ఎన్ని కంపెనీస్తో టైప్ అయింది, ఎంఎన్సీస్ వస్తున్నాయా, అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ప్యాకేజెస్ ఇలా ఉన్నాయి అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటి గురించి మీరు స్టూడెంట్స్కి కొంచెం క్లియర్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఇయర్స్ బిఫోర్ ఏంటంటే ఇంత కాంపిటీషన్ లేదు. ఈ రోజున ఆంధ్ర, తెలంగాణలో దాదాపు ఒక 7 to 8 lakhs పీపుల్ బీటెక్ ఇంజనీరింగ్ ఎంపీసీ రాసి బయటకు వస్తున్నారు. సో వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్, మాకు ప్లేస్మెంట్స్ ఏంటి, రేపొద్దున ఇక్కడ మేము జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మేము చెప్పేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్గా యూనివర్సిటీ సైడ్ నుంచి అష్యూరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ ప్రాపర్గా ఖచ్చితంగా కూడా అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ డిసిప్లిన్ ఉండాలి, యూనివర్సిటీలో 100% వాళ్ళు సిలబస్ కవర్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏ కంపెనీ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ,
లేకపోతే డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా యూనివర్సిటీకి వస్తాయి. యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి క్యాపబిలిటీ ఉందా లేదా, వాడి కంపెనీని డెవలప్మెంట్ చేయగల వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. సో ఎందుకని ఏపీ తెలంగాణలో చాలా కాలేజ్ ఎందుకు ఇక్కడ దాకా వస్తున్నారంటే, స్టూడెంట్ బయటకు వస్తే తనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవన్నీ అంటే తన అవుట్ లైఫ్ కూడా చూస్తేనే ఓకే వరల్డ్లో ఇలా ఉంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది అని చెప్పి తను మెచ్యూర్ డెవలప్మెంట్ అయ్యి ఫైనల్ ఇయర్కి వెళ్ళా అతను బాగా స్టడీగా తరువు అయితే కనుక 100% తనకి క్యాపబిలిటీ అంటే ఇవన్నీ ఇక్కడ రావడం మూలంగా తనకి అడ్వాంటేజ్ అవుతుంది. అలా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అది మనకి వాళ్ళకి స్టూడెంట్స్ ఏంటంటే స్కిల్స్ అనేది బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళు 100% వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఏదైతే మీరు అన్నారో అంటే అన్ని యూనివర్సిటీస్ చేస్తాయి కదా సార్, మీ దగ్గర స్పెషాలిటీ ఏముంది, ఎందుకు అక్కడి నుంచి ఇంత దూరం రావాలి అనే దానికి మేమేం చేస్తున్నాము, ప్లేస్మెంట్సే కాకుండా ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే ముంబై, నాసిక్ అండ్ పూణే ఇట్స్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్ అంటాం. దీని మధ్యలో దాదాపు 50,000 to 20,000 స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏది, ముంబై. సో ఎవ్రీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి మీరు మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో చూస్తే జాబ్ ఫెయిర్ అని చెప్పేసి, జాబ్ మేళా అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. అలా ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ మేళా అని చెప్పేసి ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఆ జాబ్ మేళాలో దాదాపు ఒక 100 నుంచి 200 కంపెనీస్ వస్తాయి. సో ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అదే విధంగా వీళ్ళకి యూనివర్సిటీ బీహార్లో కూడా ఉంది క్యాంపస్, అది కూడా సందీప్ యూనివర్సిటీ ఇన్ బీహార్. సో అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ మేళా జరుగుతుంది, ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ మేళా జరుగుతుంది, సందీప్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ టోటల్ మహేంద్ర కంపెనీ అనేది వెహికల్స్, థార్ వెహికల్స్ అనేది మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన యూనివర్సిటీ పక్కనే జస్ట్ ఒక 500 meters లో ఇక్కడే వెహికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అవుతాయి. ప్లస్ స్టూడెంట్స్ కి ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కానీ కొన్నిసార్లు ఇక్కడే యూనివర్సిటీలు తీసుకొచ్చి ఇదే ప్లేస్ లో మనకి లైవ్ డెమోస్ కూడా ఇస్తారు స్టూడెంట్స్ కి. తర్వాత పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ నాసిక్ లో. అదే విధంగా అడిషనల్ గా మేము ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి మేజర్ గా ఈ బీటెక్ సిలబస్తో పాటు చాలామంది బీటెక్ సిలబస్ కంప్లీట్ అయిపోయినప్పుడు లేదంటే బయట కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జావా కానీ, ఒరాకల్ కానీ, పైథాన్ కానీ, శాప్ కానీ ఇలాంటివన్నీ ఆన్లైన్ కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఇంటర్న్షిప్స్ కూడా చేస్తారు. మేమేం చేస్తున్నాం, ఫ్యూజన్ టెక్స్ అని చెప్పేసి ఒక ఐఐటి, ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్తో మీ మీద ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి స్టూడెంట్స్కి అకాడమిక్స్ అనేది కాకుండా అంటే కోడింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ డిఫరెంట్ ప్రైజెస్ కానీ, డిఫరెంట్ కంపెనీస్ కానీ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్ కోడింగ్ చేస్తారు, బ్యాక్ అండ్ కోడింగ్. సో ఈ కోడింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేపిస్తారు. కానీ చాలామంది అవుట్ సైడ్ కొన్ని యూనివర్సిటీస్లో అంటే ఈ మధ్యన ఇలాంటి కంపెనీస్ కూడా చాలా వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, బేసిక్సే లేకుండా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఇంటర్న్షిప్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి రాకుండా వాడిని లేదా సెంటెన్స్ రాయమంటే ఎవడు రాయడు. అదేవిధంగా ఫస్ట్ బీటెక్ సిలబస్ యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం కంప్లీట్ చేస్తూ వాళ్ళకి సాటర్డే కానీ, సండేస్ కానీ, లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో కానీ వాళ్ళు ఇది చేసినప్పుడు వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే పైథాన్ కానీ లేకపోతే ఒరాకల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మ్యాక్సిమం అది 4-5 years చేయాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం 5 months లేదంటే మ్యాక్సిమం 6 months. సో వీళ్ళకి స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్ యూజీసీ నామ్స్ ప్రకారం ఏదైతే సిలబస్ మనం కంప్లీట్ చేసుకుంటాం, సాటర్డే సండే వీళ్ళకి ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ కానీ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ డిపెండ్ అపాన్ వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం. సో వాళ్ళకి మనం ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్స్ అనేది ఇస్తున్నాం. సో ఈ బేసిక్స్ ఇచ్చినప్పుడు మేము ఇక్కడ ఏం చెప్తున్నాం, 100% జాబ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. ఎందుకు 100% జాబ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాం, గ్యారంటీ మనం చెప్పలేం. గ్యారంటీ ఇస్తే ఇంతమందికి ఈవెన్ సమ్ రిలయన్స్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఈవెన్ హైదరాబాద్లో మహేంద్ర వాళ్ళు కానీ ఇంతమందికి జాబ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వలేరు జాబ్స్. సో ఇక్కడ ఏంటంటే జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో స్టూడెంట్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు తరోగా ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళకి 100% వాళ్ళ ప్లేస్మెంట్ కంప్లీటెడ్గా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం, సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం కూడా. సో అదేవిధంగా వీళ్ళు ఈ 4 yearsలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం. ఆ ఇంటర్న్షిప్స్లో వాళ్ళకి స్టైపెండ్ కూడా వస్తుంది స్టూడెంట్స్కి. సో డిపెండ్ అపాన్ ద ప్రాజెక్ట్, మేబీ 5,000 నుంచి 5 months ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళ స్కిల్ బట్టి ఇంటర్న్షిప్స్ అంతే. ఫస్ట్ బేసిక్స్ అనేది ఫస్ట్ తరోగా వాళ్ళకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపెండ్ అపాన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తారు దానికి రిలేటెడ్గా ఇంటర్న్షిప్స్ అనేది మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అలాగా ఈ 4 years కూడా ప్రెసెంట్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి తరోగా వీళ్ళు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్కి మా సైడ్ నుంచి కూడా మేము నంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని టైప్స్ ఆఫ్ టైప్ ఉన్నాం, వాళ్ళకి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. బట్ డిపెండ్ అపాన్ కండిషన్, అంటే స్టూడెంట్ ఆ కోర్స్
నెక్స్ట్ది ఎంత తరోగా ఉన్నాడు, ఎంత షార్ప్ ఉన్నాడు, తన స్కిల్స్ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ బేస్ చేసుకొని వాళ్ళకి అంటే వీళ్ళు ప్రీవియస్గా ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారని దాన్ని బట్టి కూడా వాళ్ళ జాబ్ ఆఫర్స్ అనేది వస్తాయి యా కరెక్ట్. సో ఇలాంటిది మేము అడిషనల్గా కూడా మేము ఫ్యూజన్ ట్రిక్స్ అని చెప్పేసి స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నైస్ నైస్. సార్ ఎంప్లాయబిలిటీ కల్పించడమే కాకుండా స్టార్టప్స్కి కూడా మీరు పుష్ చేస్తున్నారు అనేసి చెప్పారు స్టూడెంట్స్. అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ దగ్గర ఒక మంచి స్టార్టప్ ఐడియా ఉంది, సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సో ఇక్కడ ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా సరే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఈ యూజీసీలో మనం ఇండియాలో ఏ యూనివర్సిటీ జెన్యూన్ అంటే ఈ సర్టిఫికేట్ ఇది వ్యాలిడా కాదా అనేది మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ని మనం ట్రస్ట్ చేయాలి. అందులోకి వెళ్ళి చూసినప్పుడు చాలా యూనివర్సిటీస్ 2F స్టేటస్ ఉంటుంది, 12B స్టేటస్ ఉంటుంది. సో 2F అనేది కామన్గా అందరికీ ఉంటుంది, బట్ 12B స్టేటస్ అనేది ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ ఇన్ మహారాష్ట్ర, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ సందీప్ యూనివర్సిటీ. సో ఈ 12B అనేది దేనికి అంటే ఎవరన్నా స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. ఏదన్నా మీరు ఇందాక అన్నట్టు స్టార్టప్ కంపెనీస్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఇనాగ్రేషన్స్ లాంటిది లేదంటే వాళ్ళు ఏదైనా సమ్ న్యూ ప్రాజెక్ట్కి చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి వీళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. అలాగే యూనివర్సిటీస్ నుంచి కూడా మేము మినిమం 10 lakhs నుంచి 2 crore వరకు స్టూడెంట్స్కి మనం ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా వరకు మన స్టూడెంట్స్ ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ దాన్ని నామినేట్ అయ్యి వాటికి ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నైస్ నైస్. సో కాలేజ్ విషయానికి వస్తే మన యూనివర్సిటీకి రికగ్నైజేషన్స్ ఏమన్నా వచ్చాయా? సో ఎవరైనా సరే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే యూజీసీని ఇందాక కూడా చెప్పాను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ యూజీసీలో మనకి ఏంటంటే ఇండియాలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, ఎందుకంటే ఇండియాలో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది, అటానమస్ యూనివర్సిటీస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందులో చెక్ చేసుకోవాలి. సో వెదర్ దట్ యూనివర్సిటీ ఈజ్ లిస్టెడ్ ఇన్ దట్ లిస్ట్ ఆర్ నాట్. సో సెకండ్ థింగ్, చాలా మంది అడిగేదంటే సార్ మీ యూనివర్సిటీకి NAAC ఉందా, లేకపోతే NIF ర్యాంకింగ్ ఉందా, తర్వాత NBA NAAC ఇది అక్రిడిటేషన్ ఉందా. సో ఇవన్నీ మనకు సందీప్ ఆల్రెడీ NAAC A ఉంది, అలాగే NBA ఉంది, అలాగే NIRF ర్యాంకింగ్ ఉంది, అన్ని రికగ్నేషన్స్ మన యూనివర్సిటీస్కి ఉన్నాయి. సో మన యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు దీని గురించి వెదర్ ఉన్నాయా లేదా అనేది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ రిగార్డింగ్ NAACలో కానీ లేకపోతే NBAలో కానీ లేకపోతే NIRFలో కానీ ఆ యూనివర్సిటీస్లో ఆ వెబ్సైట్స్లో కూడా మన సందీప్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ లిస్టెడ్ అయ్యి ఉంది. ఎవ్రీ ఇయర్ కొత్త అక్రిడిటేషన్స్ కోసం యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్స్ అనేది యూనివర్సిటీలో జరుగుతూనే ఉంటాయి. అలాగే ఫార్మసీ ఉంది, అక్కడ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అలాగే లా ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇలాగ అన్నిటికి కావాల్సిన రికగ్నేషన్స్ అన్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. కొన్ని రికగ్నేషన్స్ ఏంటంటే కొన్ని లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ NAAC ఉంది, ఓన్లీ 5 years గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ 5 years కూడా వీళ్ళు ప్రిపరేషన్ అనేది థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. కోర్సెస్ విషయానికి వస్తే యూజీ పీజీ ఉన్నాయి అనుకుంటున్నాం మనం ప్రెసెంట్. సో యూజీలో ఏమేం కోర్సెస్ ఉన్నాయి అండ్ పీజీలో ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో యూజీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో మనకి బీటెక్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, అందులో మళ్ళీ స్పెషలైజేషన్ AML, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత BSc ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, అలాగే లా ఉంది, BBA ప్లస్ LLB ఉంది, BA ప్లస్ LLB ఉంది, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే BSc మైక్రోబయాలజీ ఉంది, కాస్మెటాలజీ ఉంది, సో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. సో ఇలాగ అప్రాక్సిమేట్లీ 20 to 35 కోర్సెస్ యూజీ కోర్సెస్ ఉన్నాయి. లేని కోర్స్ లేదు అని సింపుల్ గా చెప్పేయండి సార్. లైక్ అన్ని కోర్సెస్ ఉన్నాయి మన మెడికల్ యూనివర్సిటీలో. ఒకటి, డెంటల్ ఒకటి లేదు, అది కూడా విత్ ఇన్ 2 years లో we are starting. Nice. So today we are at Sandeep University and we have OST and academic facilitator of Sandeep University, Pramod Karavli garu with us. Let's talk to him. Hi sir. Hi, hello, how are you? I'm good sir. How are you? Fine, absolutely fine. Thank you. So most of the students and parents concern is that placements. So what is the placement percentage in Sandeep University? See, generally after 12th, okay, students got out for the education, higher education, based on what like to be the placement, no doubt about it, because the 90% student going to opt for the placement, rest 10% student got going for the entrepreneurship programs, and rest having their own businesses and all. Generally, here in Sandeep University, the placement track, if you see the last 7 years, 8 years, 10 years track record, we have got 90% placement. Out of this 90% placement, most of the students are placed in very good industry, renowned industry globally. Okay. So how is the curriculum designed for the students? See, here, since from the inception of the university, here we introduced the outcome-based education. The outcome-based education caters the need of the industries, because generally there is a curriculum gap
what industry demand and what we are teaching in the university. So to fill up this gap, we introduce the curriculum as per the industry needs only. Apart from this, we introduce the value-added program, certification program, which are globally accepted. So as far as the placement in Sandeep is concerned, we don't have any problem like placements and all. Here, I would urge one thing. Okay, particularly for if you consider the industries, most of the industry are the dream industries, blue chip industries, particularly the category C industry, we generally not give the acceptance for category C industry. Generally, if you see on the website also, name of the industries all are what the blue chips company and above super trim companies. Yes. So regarding placement, how many companies are tied up with Sandeep University? We are tied up with more than 1,000 plus industries. Okay. see, Yeah. Okay, but of course, see, there are students like who are weaker, who are worst, who are more bright, who are this one. So based on there also, okay, we are catered these industries also. Yes. Yeah. So when comes to the faculty, what prior experience they had? Yeah. Since the university, the students are from pan India, even international students are there. So we get the faculties from all of pan India. Okay, we have got the faculties from Andhra and Telangana also. Yes, and most of the faculties are the PhDs from the renowned institute like IITs, NITs, and other institutions.